వెల్కమ్ టు మై ఛానల్. ఈ అక్టోబర్ 5 నుంచి పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు జమ అవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు సంవత్సరానికి అయితే అందిస్తోంది. ఇప్పుడు ఆ డబ్బులను 4,000 రూపాయలకు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలకు 4,000 రూపాయలు అంటే మొత్తం 10,000 రూపాయలను పీఎం కిసాన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని రాష్ట్రాలను తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ గా తీసుకొని ఇప్పటికే వారికి 18వ విడత డబ్బులు 10,000 రూపాయలను ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తోంది. ఈ 10,000 రూపాయలు కూడా 4 దశల్లో విడుదల చేస్తూ ఉంది. ఈ 10,000 రూపాయలను 4 దశల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మామూలుగా 6,000 రూపాయలను కూడా 4 దశల్లో అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి. అవి జూలై ఆగస్టు మధ్య ఒక దశ మరియు అక్టోబర్ నవంబర్ మధ్య ఒకటి, ఫిబ్రవరి మార్చి మధ్య విడతను అయితే విడుదల చేస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 17 విడతల అయితే డబ్బును పొందగలిగింది.